పేరు పుష్ప. నేను దొంతాల గంగయ్య వాళ్ళ కూతుర్ని. మా నాన్న మేకల దగ్గరికి 11 గంటలకు వెళ్ళాడు. మేకలు తోలుకొని వెళ్తే అక్కడ కాలువ గెట్లు మేపుకుంటున్నాడు. అక్కడ మేకలు మా నాన్నేమో కాలువ గెట్లు మేపుకుంటున్నాడంట. కనకం సుధాకరు అతను ఏమంటే నరాల వెంకటేశ్వర్ల పొలంలో మేపుతున్నాడు మేకలు. ఈయన అక్కడ మేపొద్దాబయ్యా వెళ్ళిపో అని అన్నాడంట. దానికి అతను నువ్వేం నాకు చెప్పేది నువ్వు చెప్తే నేను వినాలా, నువ్వు చెప్తే నేను పక్కకు పోవాలంట, నువ్వు చెప్తే నేను వినాలా అన్నట్టుగా పట్టుకొని తల మీద కర్ర తీసుకొని అట్లాగే కొట్టాడంట. మా నాన్న ఏం చేశాడంటే తల మీద చెయ్యి అడ్డం పెట్టాడు. చెయ్యి అడ్డం పెట్టంగానే బొట్టన వేలు పగిలిపోయింది. బొట్టన వేలు పగిలిపోగానే ఆయన పక్కకు చెయ్యి తీస్తే అతను తల మీద అట్లాగే 4 దెబ్బలు కుట్టేసిన తర్వాత ఈయన కింద పడిపోయాడంట. కింద పడిపోయింట్లే ఆయన వెళ్ళిపోయి మళ్ళీ ఈయన లేయడానికి ట్రై చేస్తే మళ్ళీ వచ్చి ఆయన కాలాజాత వేసి తన్ని ఆ పాట వెళ్ళిపోయాడంట. ఈయన కింద పడిపోయిన తర్వాత మళ్ళీ తన్ని కూడా వెళ్ళిపోయిన తర్వాత ఈయనకు కాసేపటికి ఒక అరగంట తర్వాత ఈయనే లేచి ఇంటికి ఆ రక్తాలు కార్చుకుంటూ ఇంటికి వచ్చాడు. ఇంటికి వస్తే ఏమైంది, ఎందుకు ఇలా అయిందంటే ఫలానా కనకం సుధాకరు నరాల వెంకటేశ్వర పొలంలో మేపుతున్నాడు, ఆయన నాకు చెప్పిండు అభయ నువ్వు పోను నేను అన్నాను. దానికి ఆయన ఏమంటే నువ్వు చెప్తే నేను వినాలంటారా అని పట్టుకొని కొట్టిండు అని మా నాన్న చెప్పాడు. మా నాన్న చెప్పిన దానికి మేము వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఎందుకు ఇలా చేశారు అని అడిగితే వాళ్ళ భార్య ఏమంటే మా అమ్మగారు వెళ్ళి అడిగితే మా ఇంటి మీదకి వస్తారే మీరు, మా ఇంటికి వచ్చి మాట్లాడేది, మేము కొట్టినా మీరు కొట్టించుకోవాలి, మేము తిట్టినా మీరు తిట్టించుకోవాలి, మీరు చెప్తే మేము పోయేది ఏంది అని చెప్పి అమ్మ నా ఎట్లా అంటే అట్లా మాట్లాడి చేసింది.